అసలు ఎమర్జెన్సీ ఫండ్ ఎందుకు అవసరం అని మీకు అనిపించవచ్చు. ఆరోగ్య సమస్యలు, ఉద్యోగం కోల్పోవడం, కార్ రిపేర్లు లేదా ఇతర అనుకోని ఖర్చులు వంటివి ఎప్పుడైనా రావచ్చు. అలాంటి సమయాల్లో అప్పులు చేయకుండా మన ఆర్థిక భద్రతను కాపాడుకోవడానికి ఎమర్జెన్సీ ఫండ్ చాలా కీలకం. ఎమర్జెన్సీ ఫండ్ ఎంత ఉండాలి? మొదటగా మీరు మీ ఖర్చులను అంచనా వేసుకోవాలి. కనీసం 6 నెలల ఖర్చుకు సరిపడా డబ్బును ఎమర్జెన్సీ ఫండ్గా పెట్టుకోవాలి. ఉదాహరణకు మీ నెలవారీ ఖర్చులు 20,000 అనుకుంటే మీ ఎమర్జెన్సీ ఫండ్ కనీసం 1,20,000 ఉండాలి. ఎమర్జెన్సీ ఫండ్ను సృష్టించడానికి 4 ప్రధాన మార్గాలు ఉన్నాయి. ఒకటి, సేవింగ్స్ అకౌంట్. ఇది అత్యంత సులభమైన మార్గం, ఎందుకంటే డబ్బు ఎప్పుడైనా అందుబాటులో ఉంటుంది. అయితే సేవింగ్స్ అకౌంట్లో వడ్డీ రేటు చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి వివిధ బ్యాంకుల సేవింగ్స్ అకౌంట్లో వడ్డీ రేట్లను పోల్చూసి నిర్ణయం తీసుకోవడం మంచిది. ఫిక్స్డ్ డిపాజిట్. ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బును ఎమర్జెన్సీ ఫండ్ కోసం కేటాయించాలనుకుంటే ఫిక్స్డ్ డిపాజిట్స్ మంచి మార్గం. ఇవి సురక్షితమైనవి మరియు ఫిక్స్డ్ వడ్డీ రేటును అందిస్తాయి. అయితే డబ్బును ముందుగా ఉపయోగించుకుంటే కొన్నిసార్లు జరిమానాలు ఉండవచ్చు. 3, రికరింగ్ డిపాజిట్. మీరు మీ పొదుపు నుండి క్రమం తప్పకుండా కొంత మొత్తాన్ని జమ చేయడం ద్వారా ఎమర్జెన్సీ ఫండ్ను సృష్టించాలనుకుంటే రికరింగ్ డిపాజిట్లు అనుకూలంగా ఉంటాయి. ప్రతి నెల నిర్ణీత మొత్తాన్ని జమ చేయడం ద్వారా క్రమంగా మీ ఫండ్ను నిర్మించుకోవచ్చు. 4, లిక్విడ్ మ్యూచువల్ ఫండ్స్. ఇవి ఎమర్జెన్సీ ఫండ్ను ఒక మంచి ఎంపిక. వీటిలో మీరు కనీసం 7 రోజులు డబ్బు ఉంచినట్లయితే ఎటువంటి ఎంట్రీ లేదా ఎగ్జిట్ లోడ్ ఉండదు. ఇవి సాధారణంగా బాండ్స్, టీ బిల్స్ వంటి తక్కువ రిస్క్ ఉన్న వాటిల్లో పెట్టుబడులు పెడతాయి కాబట్టి నష్టభయం చాలా తక్కువగా ఉంటుంది. మీకు అవసరమైనప్పుడు డబ్బును త్వరగా ఉపసంహరించుకోవచ్చు. చివరగా గుర్తుంచుకోండి, అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికి ఎమర్జెన్సీ ఫండ్ సృష్టించడం చాలా ముఖ్యం. ఇది మీ ఆర్థిక భద్రతకు ఒక బలమైన పునాది. ఇప్పుడే మీ ఎమర్జెన్సీ ఫండ్ సృష్టించడం ప్రారంభించండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేయండి.